దేవుని ఇంటిని గురించిన విశేషాసక్తిని గేయకారుడు వ్యక్తం చేస్తున్నాడు. లేవీయుల పరిచర్య ఎంత ప్రాముఖ్యమైనదో ఇందులో వర్ణించబడింది. కోరహు కుమారుల కోసం రాయబడింది. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 1వ వచనంలో కోరహు కుమారుల వృత్తాంతం చెప్పబడింది. ద్వారపాలకుల విభాగాన్ని గురించినది. ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషలెమ్యా కోరహు సంతతివాడు. ఈ కోరహు ఎవరో మీకు జ్ఞాపకం ఉందా? మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీసినవాడు. అతని కుమారులు దైవసేవలో ఉన్నారంటే అది దేవుని కృపే. మొదటి దినవృత్తాంతములు 26వ అధ్యాయం 12-13 వచనాల్లో వీరిని గురించిన వివరాలున్నాయి. ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేసినట్లే సేవ చేయడానికి ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమించబడ్డారు. చిన్నలకేమీ పెద్దలకేమీ పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారము వద్ద కావలి ఉండడానికి వారు చీట్లు వేశారు. వీరు ద్వారపాలకులై గుడారాన్ని కాపాడిన యువకులు. ఈ కీర్తనలో ఆరాధన గుడారము, దేవస్థానము పేర్కొనబడడం విశేషం. 84వ కీర్తన 1వ వచనం నుండి సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడాలని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మసిల్లుతున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించడానికి నా హృదయము శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నాయి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది. పిల్లలు పెట్టడానికి వానకోవెలకు గూటి స్థలం దొరికింది. నీ మందిరమందు నివసించేవారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. సెలా. నీ వలన బలమునొందే మనుష్యులు ధన్యులు. యాత్ర చేసే మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో బడి వెళుతూ దానిని జలమయముగా చేస్తారు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పుతుంది. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతూ ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిలో కనపడతాడు. యెహోవా, సైన్యములకు అధిపతి, నా ప్రార్థన ఆలకించు. యాకోబు దేవా, చెవియొగ్గు. దేవా, మా కేడెమా, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షించు. నీ ఆవరణములో ఒక్క దినము గడపడము 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించే కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండడం నాకిష్టము. ప్రియ శ్రోతలారా, దేవుని సంఘం విశ్వాసులకు సహవాస కేంద్రం. ఒకరితో ఒకరు అందరూ కలిసి దేవునితో సహవాసం చేసే స్థలం. కోరహు కుమారులు దేవాలయంలో సేవ చేస్తున్నారు. పిచ్చుకలు దేవుని ఆలయంలో గూళ్లు కట్టుకుంటాయి. యేసు ప్రభువు పిచ్చుకలను గురించి మాట్లాడాడు. వాటి విలువ ఎంత? 1 కాసుకు 2 పిచ్చుకలు, 2 కాసులకు 5 పిచ్చుకలు, అనగా 4 పిచ్చుకలను కొంటే 1 పిచ్చుక కొసరు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువన్నాడు, 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడతాయి గదా, అయినా మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి కూడా నేలపై పడదు. ఆ పిచ్చుక ఎక్కడ పడుతుంది అనుకుంటున్నారు? తండ్రి ఒడిలోనే పడుతుంది. ఇదంతా ఆయనకు తెలుసు. యెహోవా నా కేడెము, నా డాలు. యేసుక్రీస్తు అభిషిక్తుడు. ఆయనే మెస్సీయా. ప్రజలారా, దేవుడు అభిషేకించిన మెస్సీయా ముఖకాంతి చూడండి. లేవీయ కాండంలో సాక్ష్యపు గుడారం ఇశ్రాయేలు ప్రజల జాతీయ జీవన కేంద్రం. అలాగే కొత్త నిబంధన కాలంలో సంఘమే క్రైస్తవ ప్రజల ఆధ్యాత్మిక సహవాస కేంద్రం. గేయకారుడు అంటున్నాడు, నీ మందిరావరణములో 1 రోజు గడిపితే చాలు ప్రభూ. నీ మందిరంలో నేను ద్వారపాలకుడనై ఉంటే చాలు. అవును, కోరహు కుమారులు ద్వారపాలకులే. వారికి ఎంతో తృప్తి. వారు ద్వారపాలకులే అయినా దేవుని మందిరములో గడిపే ప్రతి క్షణము వారికి ఎంతో విలువైనది.
ఆయన సన్నిధిలో కృప, ఘనత, యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన నీతి సూర్యుడు. విశ్వాసులు ధన్యులు. ఇప్పుడు 85వ కీర్తన వినండి. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపావు. చెరకు పోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించావు. నీ ప్రజల దోషమును పరిహరించావు. వారి పాపమంతా కప్పివేశావు. సెలా. నీ ఉగ్రత అంతా మానివేశావు. కోపాగ్నిని చల్లార్చుకున్నావు. దేవా, మా రక్షణకర్త, మా వైపునకు తిరుగు. నీ కోపం చాలించు. ఎల్లకాలము తరతరములు మా మీద కోపం సాగిస్తావా? 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మమ్మను బ్రతికించవా? నీ కృప, నీ రక్షణ మాకు కనపరుచు. నీ మాట నేను చెవిని పెడతాను. నీ ప్రజలకు, నీ భక్తులకు శుభవచనం చెబుతావు. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. నీ రక్షణ నీకు భయపడే వారికి సమీపంగా ఉన్నది గనుక మా దేశంలో మహిమ నివసిస్తుంది. కృపాసత్యాలు కలుసుకున్నాయి. నీతి సమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. భూమిలో నుండి సత్యము మొలుస్తుంది. ఆకాశములో నుండి నీతి పారజూస్తుంది. యెహోవా, ఉత్తమమైనది నీవు అనుగ్రహిస్తావు. మా భూమి దాన్ని ఫలిస్తుంది. నీతి నీకు ముందు నడుస్తుంది. నీ అడుగుజాడల్లో నీతి నడుస్తుంది. శ్రోతలారా, కీర్తనలన్నీ ప్రవచనాత్మకమైనవి. ఈ కీర్తనలను దేవుడే రాయించాడని నమ్ముతున్నాము. ఈ కీర్తనల సముదాయము మనకు ప్రవచన సత్యాలను చూపుతుంది. బైబిలు దేవుని వాక్యం. గ్రంథకర్త దేవుడే. ఆయన భవిష్యత్తును ఎరిగినవాడు. ఈ కీర్తనల్లోని ప్రవచనాలు దేవుని రాజ్యాన్ని చూపుతున్నాయి. యూదులు తమ వాగ్దత్త భూమికి తిరిగి వస్తారు. తిరిగి దేవాలయంలో ఆరాధిస్తారు. మహాశ్రమలు రాబోతున్నాయి. ఇశ్రాయేలుకు అది తీర్పు కాలం. సైతాను స్వేచ్ఛగా పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ అడ్డగించడు. మూత తీసివేయబడుతుంది. దుష్టశక్తులు పైకి లేస్తాయి. అది ప్రవచనం. అయితే ఈ రోజున దేవుని బిడ్డలకు శుభవార్త. పాప సమస్య పరిష్కారమైపోయింది. యేసు శిలువ మీద మన కోసం చనిపోయాడు. మన పాపాలన్నిటికీ ఆయన శరీరమందు శిక్ష విధించబడింది. అయితే విశ్వాసివైన నీవు, నేను రేపు ఆయన న్యాయపీఠం ఎదుట నిలువవలసి ఉంటుంది. ఆయనకు మనము లెక్క అప్పగించాలి. మన క్రియలు అగ్ని పరీక్షకు గురి అవుతాయి. 1 కొరింథీ 3:13 నుండి 15 వరకు. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. వాని పని ఎట్టిదో అగ్ని పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల జీతము పుచ్చుకుంటాడు. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. అతడు తన మట్టుకు రక్షించబడతాడు గాని అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షించబడతాడు. మన తీర్పరి యేసు ప్రభువే. భళా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన నిన్ను నన్ను మెచ్చుకుంటే చాలు. మహాశ్రమలు రాబోతాయి. అవి యాకోబు శ్రమలు. ఇశ్రాయేలు శేషిత జనాంగం ఆ శ్రమల కాలంలో ఉంటారు. సంఘం ఉండదు. అప్పటికే సంఘం ఎత్తబడి ఉంటుంది. దేవుడే ఇశ్రాయేలు ప్రజల కన్నీటిని తన ఉత్తరీయపు చెంగుతో తుడుస్తాడు. అంతవరకు వారి కన్నీళ్లే వారికి అన్నపానములు. ఈ రోజున మన సంఘాలలో గొప్ప ఉజ్జీవం రావాలని నిరీక్షిస్తున్నాము. విశ్వాసుల జీవితాలలో సంతోషం కనిపించటం లేదు. నిర్జీవంగా ఉన్నారు. అందుకే మనము ప్రార్థించాలి. నీ ప్రజలు నీ యందు సంతోషించేటట్లు దేవా, మరల మమ్మును బ్రతికించు. ఇదే ఉజ్జీవం. కృపా సత్యము రెండూ కలుసుకున్నాయి. నీతి సమాధానము ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. ఈ రోజున కృపా సత్యము కలుసుకున్నట్లు లేదు. నీతి సమాధానము ఎడముఖము పెడముఖములాగా ఉన్నాయి. నీతి లేనిదే సమాధానం లేదు.
సమాధానము లేనిదే నీతి కలగదు. ఈ రెండూ పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. యేసు వస్తాడు, పరిపాలిస్తాడు. ఆయన నీతిరాజు, సమాధానకర్తయైన అధిపతి. ఇప్పుడు 86వ కీర్తన వినండి. రాబోయే రాజ్యాన్ని గురించి దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇది దావీదు కీర్తన. కీర్తనల్లో ఎలోహిం అనే దేవుని పేరు వచ్చినప్పుడు ఆయన సృష్టికర్త అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా అన్నప్పుడు ఆయన రక్షకుడని గుర్తించాలి. ఈ 86వ కీర్తనలో దేవునికి అదోనై అనే పేరు ప్రయోగించబడింది. అదోనై అనగా ప్రభువు. యూదులు యెహోవా అనే పేరు ఎక్కువ వాడరు, అదోనై అని దేవుణ్ణి సంబోధిస్తారు. యెహోవా అనడం యూదులకు ఇష్టముండదు. ఎందుకనగా అది అతి పరిశుద్ధమైన నామము, యావే అనే నామము. యెహోవా అనడానికి బదులు అదోనై అంటారు. అదోనై పరిశుద్ధ దేవుడు, రక్షకుడు, కనికరము, కృపా గల దేవుడు. ఈ 3 నామధేయాలు గుర్తుంచుకోండి. ఎలోహిం, యావే లేక యెహోవా, అదోనై లేక ప్రభువు. ఈ 86వ కీర్తనలో అదోనై అనే పేరు 7 సార్లు వస్తుంది. ఇది దావీదు ప్రార్థన. 11వ వచనం వరకు అంతా ప్రార్థనే. యెహోవా, నేను దీనుణ్ణి, దరిద్రుణ్ణి, చెవియొగ్గి నాకు ఉత్తరమియ్యి. నీ భక్తుణ్ణి, నా ప్రాణం కాపాడు. నీ సేవకుణ్ణి రక్షించు. నిన్నే నమ్ముకున్నాను. అదోనై ప్రభు, దినమెల్లా నీకు మొర్రపెడుతున్నాను. కరుణించు ప్రభు. నా ప్రాణమును నీ వైపు ఎత్తుతున్నాను. నీ సేవకుని ప్రాణానికి సంతోషం కలిగించు. ప్రభు, నీవు దయాళుడవు. నీ మనస్సు క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధమే. కృపాతిశయము గలవాడవు. నా మనవుల ధ్వని ఆలకించు. ఆపత్కాలమందు మొర్రపెడుతున్నాను. నీవు మహాత్మ్యము గల దేవుడవు. ఆశ్చర్య కార్యాలు చేస్తావు. అద్వితీయ దేవుడవు. ప్రభు, దేవుళ్లలో నీ వంటివాడు లేడు. నీ కార్యములకు సాటి అయినవి లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిలో నమస్కారం చేస్తారు. నీ నామమును ఘనపరుస్తారు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకునేటట్లు నీ మార్గమును నాకు బోధించు. నీ నామమునకు భయపడేటట్లు నా హృదయానికి ఏకదృష్టి కలుగచెయ్యి. ఈ ప్రార్థన మనందరి ప్రార్థన కూడా. మన హృదయాలకు ఏకదృష్టి అవసరం. అపొస్తలుడైన పౌలు కూడా ఇలాంటి ఏకదృష్టి కోసం ప్రార్థించాడు. నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కోసమై వేగిరపడుతూ గురి వద్దకే పరిగెత్తుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు చిల్లర పనులతో కాలయాపన చేస్తున్నారు. వీరికి ఏకదృష్టి అవసరం. అపొస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో ప్రభువును అడిగాడు. నేనేమి చేయాలి? ఏమి చెయ్యాలో ప్రభువే చెప్పాడు. కీర్తనలు 32:8వ వచనంలో దావీదు ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడన్నాడు, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడువవలసిన మార్గమును నీకు బోధిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ప్రభూ, నీ మార్గమందు నడుస్తామని మనము దేవునికి ఈ రోజున మాట ఇవ్వాలి. అదే దేవుడు మన నుండి కోరుతున్నాడు. ఈ కీర్తన ముగింపులో దావీదు అంటున్నాడు, ప్రభూ, దయాదాక్షిణ్యములు గల దేవా, దీర్ఘశాంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కరుణించు, బలము అనుగ్రహించు, రక్షించు. నీ సేవకుణ్ణి, నీ సేవకురాలి కుమారుణ్ణి నన్ను ఆదరించు. శుభకరమైన ఆనవాలు నాకు కనపరచు. పగవారు సిగ్గుపడాలి. ఇప్పుడు 87వ కీర్తనలోకి రండి. ఇది కోరహు కుమారుల కీర్తన. దేవుని పట్టణమైన సీయోను ఈ కీర్తనలో కనపడుతున్నది. ఈ పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడింది. సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి. దేవుని పట్టణమా, మనుష్యులు నిన్ను గురించి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. సెలా. రహాబు, ఈజిప్టు, బబులోను నాకు పరిచయమే.
రహాబు అంటే యెరికోలోని వేశ్య అనుకునేరు. కాదు, రహాబు అంటే ఈజిప్టు దేశం, అనగా దక్షిణాన ఉన్న బలమైన రాజ్యం. బబులోను ఉత్తర రాజ్యం. రహాబు అనే మాటకు అర్థం అల్లరి, అలజడి. బబులోను అంటే కలవరం, గజిబిజి. బబులోను, ఈజిప్టు అనే ఈ రెండు జాతులు క్రీస్తు రెండో రాకడతో సద్దుమణుగుతాయి. మెస్సియా వచ్చినప్పుడు జాతులన్నీ యెరూషలేముకు వస్తాయి. అక్కడ జాతిపరంగా అనేకులు పరివర్తన చెందుతారు, ప్రభువును నమ్ముకుంటారు. ఆధ్యాత్మికంగా అనేకులకు అదే జన్మస్థలమవుతుంది. ఫిలిష్తీయ, తూరు, కూషు వీరు అక్కడే జన్మించారని అంటారు. అదే వారికి జన్మస్థలమవుతుంది. గమనించాలి, సువార్త ఇశ్రాయేలు నుండి బయలుదేరి లోకమంతటికీ వెళ్లిపోయింది. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో ఇథోపియా నపుంసకుడు రక్షించబడ్డాడు. ఇథోపియా జాతినంతటినీ ఉద్దేశించి దావీదు మాట్లాడుతున్నాడు. ఆ జాతి యావత్తూ యెరూషలేములోనే నూతన జన్మ పొందుతారు. 5వ వచనం, ప్రతి జనము దానిలోనే జన్మించారని, సర్వోన్నతుడు తానే దానిని స్థిరపరిచాడని సీయోనును గూర్చి చెప్పుకుంటారు. రాజులకు రాజైన యేసు లోకమంతటికి సీయోనును రాజధానిగా చేసుకుంటాడు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించేటప్పుడు ఈ జనము అక్కడ జన్మించారని సెలవిస్తాడు. సెలా. పాటలు పాడుతూ, వాయిద్యాలు వాయిస్తూ, మా ఊటలన్నీ నీయందే ఉన్నాయని వారంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వస్తారు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులవుతారు. నేను మీ మధ్య నివాసం చేస్తాను. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపిస్తున్నాడని మీరు తెలుసుకుంటారు. ఈ కీర్తన విభాగం లేవీయ కాండానికి పోల్చబడింది. అందుకే ఈ కీర్తనలో దేవాలయమును గురించి, దేవుని పట్టణమును గురించి, సాక్ష్యపు గుడారమును గురించి అనేక విషయాలు పేర్కొనబడ్డాయి. దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడు, బహుకీర్తనీయుడు. మహారాజు పట్టణమైన సీయోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఇప్పుడు 88వ కీర్తనకు రండి. బాధల మధ్య దేవుని యందు విశ్వాసాన్ని ప్రకటించే కీర్తన ఇది. కోరహు కుమారుల కొరకు రాయబడిన కీర్తన. హేమాను రచించిన దైవధ్యానం. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగింది. యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. యెహోవా దేవా రక్షణకర్త, రాత్రివేళ నేను చేస్తున్న ఈ ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. చెవియొగ్గు, ఆపదలతో నిండి ఉన్నాను. పాతాళము, సమాధి నాకు చేరువగా ఉన్నాయి. నాలో త్రాణలేదు. చచ్చిన వారి మధ్య విడువబడ్డాను. సమాధిలో పడి ఉన్న హతులలో ఒకణ్ణి, నీవు స్మరించని వాని వలె అయ్యాను. అగాధమైన గుంటలో, చీకటిగల చోట్లలో, అగాధ జలములలో నీవు నన్ను పడుకోబెట్టావు. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగాలు నన్ను ముంచివేస్తున్నాయి. సెలా. నా నెలవరులు నాకు దూరమయ్యారు. వారి దృష్టికి నేను హేయుడనయ్యాను. బంధింపబడి ఉన్నాను. బాధచేత నా కన్ను క్షీణించింది. చేతులు చాపి ప్రార్థిస్తున్నాను. మృతులకు అద్భుతాలు చూపుతావా? ప్రేతలు లేచి నిన్ను స్తుతిస్తారా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా? యెహోవా, నా మనవి విను. నన్నెందుకు విడిచావు? బాల్యము నుండి బాధపడుతున్నాను. చావుకు సిద్ధపడి ఉన్నాను. నా ప్రియులకు, స్నేహితులకు దూరమైపోయాను. చీకటే నాకు బంధువర్గమైపోయింది. దేవుడు మనకు రక్షణకర్త, శ్రమబాధితులకు ఆయన సహాయకుడు. మరణం ఎంతో సమీపమైంది. చీకటి ఆవరించి ఉన్నది.
సూర్యాస్తమయం కాకముందు భక్తుని నిరీక్షణ ఈ కీర్తనలో వ్యక్తమవుతున్నది. ఈ కీర్తనలోని ప్రార్థన సార్వత్రికమైనది. విశ్వాసులకిది అనుభవైక వేద్యం. సోదరీ సోదరులారా, ఈ కీర్తనలో కేంద్రమందు యేసుక్రీస్తును మీరు చూస్తున్నారా? దేవుడు మిమ్మును సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.